మొదటి కొరింథీయులు 15వ అధ్యాయము 3-4 వచనాలని మనం చూద్దాం. అందరు గమనించండి. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారా? ఒకసారి చేతులెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి వాక్యవాదం. ప్రపంచ చరిత్రలో పునరుత్థానుడైనటువంటి వాళ్ళు ఎవరు లేరు. చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని అంటే యేసు ప్రభు ఒక్కడే. నేటికి యెరూషలేములో ఆయన సమాధి ఖాళీగా ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి, సమాధి చేయటానికి సిద్ధపడినప్పుడు సమాధి తీస్తారు, గుంత తీస్తారు కదా. ఒకవేళ ఆ రోజు తీసుకొని పోయి పెట్టకపోతే ఏం చేస్తారు? దాన్ని ఉండనిలే, అట్లే పెడదాం, రేపు వచ్చి పూడుదాం అంటారా? ఖాళీ పెట్టరు. ఒకవేళ సమాధి చెయ్యని పరిస్థితి వస్తే దానికి అప్పేసి మళ్ళీ రేపటి సంగతి. సమాధి ఒకసారి తెరవబడిన తర్వాత అది తెరవబడటం అనేది ఉండదు. కానీ యేసుక్రీస్తు సమాధి 2000 సంవత్సరాలకు పూర్వం నుంచి అది తెరుచుకొనే ఉంది. దేశ విదేశాల నుంచి, ప్రపంచ నలుమూలల నుంచి యేసుక్రీస్తు సమాధిని దర్శించుకొని వస్తున్నారు. అది ఖాళీగా ఉంది. ఎందుకు ఖాళీ చేశాడు అని అంటే, అందులో పెట్టబడినటువంటి యేసు ప్రభు మరణాన్ని జయించి మృత్యుంజయుడై తిరిగి ఆయన 3వ దినమందు బయటకు వచ్చాడు. ఈ పునరుత్థానపు ఆరాధన ఎవరికైనా జరుగుతుందంటే అది యేసు ప్రభుకొక్కరికే. పునరుత్థానపు కీర్తనలు పాడుచున్నామంటే అది యేసు ప్రభుకొక్కనికే. ఆయన పునరుత్థాన శక్తి కలిగిన వాడు. వాక్యం చెప్తుంది, ఆయన అన్నాడు, ఇదిగో నా ప్రాణమును పెట్టుటకును తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం గలదు. నా ప్రాణాన్ని ఎవడు తీయలేడు. నా ప్రాణాన్ని ఎవడు తీయలేడు. ఎందుకనంటే పునరుత్థానమును నేనే. హల్లెలూయా. పునరుత్థానమును జీవమును నేనే. చాలా మంది అన్నారు యేసు ప్రభు భయంకరంగా హత్య చేయబడ్డాడు అని అన్నారు. ఇంకొంతమంది అన్నారు యేసు ప్రభును సిలువేసిండ్రు, 3 మేకులతో సిలువేశారు, ఆ 3 మేకులను పీక్కొని బయటికి రాలేకపోయాడని అన్నారు. చూడండి, మనుషులు రకరకాలుగా మాట్లాడవచ్చు. ఇంకొందరు అన్నారు యేసు ప్రభు అనేటువంటి వ్యక్తి అసలు పుట్టనే లేదు, అసలు యేసు ప్రభు అనే వ్యక్తే లేనే లేడు, అది ఒక కల్పితం అని అన్నారు. కానీ యేసు ప్రభు చరిత్ర కల్పితం కాదు. ఎవరికైనా ఈ రోజున రుజువుపరచడానికి రుజువులు ఉన్నాయో లేవో కానీ యేసు ప్రభు ఒక్కనికే రుజువులు ఉన్నాయి. హల్లెలూయా. ఆయనకొక్కనికే రుజువులు ఉన్నాయి. ఆయన ఎక్కడ పుట్టాడో ఆ స్థలం ఉంది, ఎక్కడ జీవించాడో ఆ స్థలం ఉంది, ఎక్కడ మరణించాడో ఆ స్థలం ఉంది, ఎక్కడ సమాధి చేయబడ్డాడో ఆ స్థలం ఉంది, ఎక్కడి నుంచి తిరిగి లేచాడో ఆ స్థలాలు ఉన్నాయి. అవి జియోగ్రాఫికలీ ప్రూవ్డ్, అనగా రుజువు చేయబడినటువంటి చరిత్ర అది యేసు ప్రభు చరిత్ర. హల్లెలూయా. అది రుజువు చేయబడినటువంటిది. చాలామంది రకరకాలుగా
అనొచ్చు, కానీ అది అందులో వాస్తవం లేదు, అందులో వాస్తవం లేదు. కానీ ఆయన మృత్యుంజయుడు, తిరిగి లేచినటువంటి మహిమగల దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ కొన్ని వాక్య భాగాలను చూసుకొని మనం ముందుకు వెళ్దాం త్వరగా. ఇక్కడ లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను. అదేనామా ఫస్ట్? ఇక్కడ చూడండి, లేఖనముల ప్రకారం. లేఖనము అనగా ఒక వ్యక్తి ఈ భూమి మీదకి రాకముందే కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే, కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే రాయబడినటువంటి గ్రంథం. లేఖనం అనగా గ్రంథాలు. ఎప్పుడు రాశారంటే అవి పురాతనము రాయబడినటువంటి గ్రంథ. ఆ పురాతనమైనటువంటి ఆ గ్రంథంలో రాయబడిందంట. ఏం రాయబడిందని అంటే, ఏం రాయబడిందమ్మా? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమందు ఆయన లేపబడి. ఇది ఎప్పుడు రాశారు అని అంటే, ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల పూర్వమే రాయబడింది. చూద్దాం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. ఆమేన్, హల్లెలూయా. చేతులెత్తుదాం, హల్లెలూయా. చూడండి, ఇది మామూలు విషయం కాదు. పాత నిబంధన గ్రంథములో రాయబడినటువంటి మాట. ఆ మాట అక్షరాల యేసు ప్రభు దానిని నెరవేరుస్తా ఉన్నాడు. ఎలా జరిగింది? ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందా? ఇది అనుకోకుండా జరిగినటువంటి కార్యమా? కాదు. మన పాపముల నిమిత్తము, మన యొక్క దోషముల నిమిత్తము ఒకడు నలగగొట్టబడతాడని, ఒకడు మన పాపముల విషయమై చనిపోవలసిందని లేఖనములలో ముందుగానే రాయబడినటువంటి సంగతులు. ఆ లేఖనాలను అనుసరించుకొని దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా. తన కుమారుణ్ణి పంపించాడు. లేఖనముల ప్రకారము కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపించాడు. ఆయన మానవాళి పాపములన్నింటినీ కూడా తన వీపున వేసుకొని కల్వరి గిరిలో ఆయన విడుదల కలగజేశాడు. హల్లెలూయా. విమోచించాడు, విడుదల చేశాడు. ఈ రోజున మనం ఫ్రీగా ఉన్నాం. అంటే పాపముల నుంచి విమోచింపబడ్డాం. చూద్దాము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. అదేంటనగా చూడండి, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు చాలండి. మీరు ఉదయం రాలే, ఈ మాట మళ్ళీ మీకు చెప్తాను. చూడండి, మళ్ళీ చెప్తా. చూడండి, మీకు ఈ మాట. ఉదయం ఎంతమంది వచ్చారు? అరుణోదయ ప్రార్థన, సన్ రైజ్ మీటింగ్, పునరుత్థానపు ఆరాధనకు ఎంతమంది వచ్చారు? 1 2 3 4 5 6 7 8 9 అందరు రాలే.
ఈ వాక్యం మీరు వినండి. యేసు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇదిగో నేనే మొదటి వాడను, కడపటి వాడను. నేను ప్రారంభంలో ఉన్నాను, చివరిలో కూడా నేనే ఉంటాను. ప్రారంభంలో నేనున్నాను, ప్రారంభంలో ఉన్నాను నేను. అందరు ఏమన్నారంటే, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే కదా వచ్చిండు, ఆయన గురించి ఏంది గొప్పగా చెప్తారు అని అన్నాడు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడను. ఆయన జీవించే దేవుడు. హల్లెలూయా. మోషేకు కూడా దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు నేను ఉన్నవాడను అని అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? నేను ఉన్నవాడను, నేను ఉన్నాను, ఎవరు లేరు, నేను ఉన్నాను. ప్రారంభంలో ఉన్నాను, చివరిలో ఉంటాను, ఎప్పుడు నేను ఉంటాను. ఆ ఉండే దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఏమంటుండంటే, పాతాళ లోకము యొక్క తాళపు చెవులు, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నది. ఈ యొక్క మర్మమును మీరు తెలుసుకోవాలి. ఇది చాలా అద్భుతమైనటువంటిది. చాలామందికి ఈ విషయం తెలియక అన్నిటికీ భయపడిపోతా ఉన్నారు. మరణం అనేటువంటిది ఒక బలమైనటువంటిది అధికారం, బలమైన అధికారం. మరణాన్ని జయించినటువంటి వాడు ఎవడు లేరు. ఈ లోకంలో మరణాన్ని జయించిన వాడు ఎవరు లేరు. అయితే సాతాను ఏం చేశాడంటే, మరణాన్ని ఆధారం చేసుకొని సమస్త మానవాళిని వాడు తన గుప్పిట్లో పెట్టుకోవటానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మరణం మీద వానికి అధికారం ఉన్నది ఒకప్పుడు. హల్లెలూయా. వానికి మరణం మీద అధికారం ఉంది. మరణం మీద ఎందుకు అధికారం ఉంది అంటే వానికి అది వచ్చింది. మరణం మీద అధికారం వానికి వచ్చింది. ఎక్కడ అది? హెబ్రీ పత్రిక 2:13-14 చూడండమ్మా. అది చదువు. చూడండి, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనకు అవసరమైన విషయం, మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత చూడండి, ఇక్కడ ఈ విషయాన్ని దాటుకొని మనం ముందుకెళ్దాం. వాస్తవంగా ఈ విషయాలన్నీ కూడా ఈ 40 రోజుల శ్రమల దినాల ధ్యానాల్లో మనం ధ్యానించాం అనేకసార్లు. కానీ ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు కదా, అందరు కూడా మీరు వినాలి. ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే, మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని అనగా సాతానును మరణము ద్వారా, చూడండి, మరణం అనేటువంటిది లేదు ఒకప్పుడు, కానీ సాతాను ద్వారా మరణం వచ్చింది. ఈ మరణము సాతాను యొక్క ఆధీనంలో ఉంది, వాని అధికారంలో ఉంది. వాడు ఏం చేస్తున్నాడనంటే, వాడు చచ్చి దేవుని యొక్క పరలోకములో నుంచి, దేవుని సన్నిధిలో నుంచి వాడు త్రోసివేయబడ్డాడు. అక్కడ లేడు. దేవుని నుంచి దూరం అవటమే మరణం. ఒకటి ఇది గుర్తుపెట్టుకోండి. సాతానుడు అనేవాడు మొదట దేవుని సన్నిధిలో ఒక గొప్ప వెలిగినటువంటి ఒక దూత, చాలా ప్రతిష్ట సాధించాడు. కానీ తనలో ఉన్నటువంటి స్వార్థం, తనలో ఉన్నటువంటి దుర్బుద్ధి,
అతన్ని ఏం చేసిందనంటే ఆ స్థానములో నుంచి తప్పించింది. చూడండి, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కదా. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. హృదయ శుద్ధి గలవారే దేవుణ్ణి చూస్తారు. దేవుని సన్నిధికి పరిశుద్ధతయే అనుకూలము అని రాయబడ్డది. దేవుని సన్నిధిలో ఉండాలంటే పరిశుద్ధత ఉండాలి. అయితే సాతానుడు అనగా దూతగా ఉన్నవాడు దేవుని సన్నిధిని నుంచి త్రోసివేయబడ్డాడు. కారణం ఏంటంటే అతనిలో కలిగినటువంటి పాపం దేవుని దూరం చేసింది. దేవుని నుంచి దూరం అయిపోవటం అంటే మనము మరణములో ఉన్నామని అర్థం. దేవునిలో నుండి లేవు అని అంటే మనం ఎక్కడ ఉన్నామంటే లిటరల్గా మనము మరణములో ఉన్నాం. మరణ భయం అనేటువంటిది, ఆ భయం దేవుడు ఉంటే మనకు చాలా ధైర్యం ఉంటుంది. చూడండి, చిన్నపిల్లలకు తల్లిదండ్రులను చూసుకుంటేనే వాళ్ళకి ధైర్యం ఉంటుంది. అదేనా? చిన్నపిల్లలకు ఎవరు చూస్తే ధైర్యం? వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటేనే వాళ్ళకు ధైర్యం, ఆనందం. ఇక మాకేం భయం లేదు, ఏం దిగులు లేదు. మా మనవడు ఇంతే ఉన్నాడు, వాడు 10 నెలలు ఉన్నాయి. వాడు మాట్లాడుతూ చూస్తేనే వాళ్ళ అమ్మని ఇట్లా చూసుకుంటాడు, ఇట్లా చూసుకొని ఇంకా నవ్వుకుంటాడు. మళ్ళీ అక్కడిక్కడ చూస్తాడు, ఇట్లా చూసుకుంటాడు. ఉందా లేదా? మీకు ఏం తెలియదు. ఒక ఆయన, పెద్ద ఆయన, నేను మొన్న రీల్స్లో చూశాను. పెద్ద ఆయన అనగా ఉద్యోగం చేసే వ్యక్తి. ఉద్యోగం అయితే చేస్తున్నాడు కానీ ఎక్కడనో దూర ప్రాంతంలోకి వెళ్ళాడేమో, హైదరాబాద్ ఆ ప్రాంతాలకు వెళ్ళాడేమో. ఏమంటున్నాడంటే, అమ్మ ఉన్నప్పుడు ఆకలి అంటే ఏందో తెలియకుండే, అమ్మ ఉన్నప్పుడు ఆకలి అంటే ఏందో తెలియకుండా నాకు డబ్బులు లేవా ఉన్నాయి. కానీ అమ్మ ఏం చేసేదని అంటే సమయం అయిందంటే ఉడుకుడుకు రెడీ చేసి పెట్టేది, వండి పెట్టేది. ఆమె హల్లెలూయా. స్త్రీల బాధ్యత గొప్పది. స్త్రీలలో ఉన్నటువంటి శక్తి, బలం అది. పెద్ద ఉద్యోగస్తుడు అంటున్నాడు, అమ్మ ఉన్నప్పుడు ఆకలి బాధ తెలియదే, నాయన ఉన్నప్పుడు నాకు దీని గురించి దాని గురించి టెన్షన్ లేదే. చూడండి, తల్లిదండ్రుల యొక్క ఆధీనంలో ఉండేటువంటి పిల్లలకి ఎంత నిబ్బరము, ఎంత ధైర్యమో దేవుడు మనకు సమీపముగా ఉంటే మనకంత ధైర్యం. ఒక భౌతికమైనటువంటి తండ్రే మనకు అంత గొప్ప ఆదరణ, ధైర్యాన్ని, సమృద్ధిని ఇవ్వగలిగితే పరలోకపు తండ్రి ఆయన ఏమన్నాడో తెలుసా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యాలని ఆలోచిస్తున్నారు. ఎవడైనా తన కుమారుడు రొట్టెని అడిగితే రాతినిస్తాడా? చేపని అడిగితే పామునిస్తాడా? మీరు చెడ్డవారయ్యుండి మీరు మంచివి ఇయ్యాలనుకుంటారు. అయితే నేను మీ పరలోకపు తండ్రి అంతకంటే మరి శ్రేష్టమైన ఈవులను అనగా దీవెనలను మీకు ఇచ్చును కదా అంటాడు. అంటే దేవునిలో ఉంటే ధైర్యం, ఆదరణ, సమృద్ధి. దేవుని నుంచి దూరం అయిపోయినవంటే అన్ని బాధలే. సాతానుడు కోల్పోయి వాడు పాతాళంలో బంధించబడ్డాడు. అయితే వాడు ఏం చేసిండు అని అంటే, దేవుడు తరువాత కలగజేసినటువంటి ఈ మానవ సృష్టి, నేను మొదటికి వస్తున్నా, కొంచెం మీకు అర్థం కావాలి, తొందర ముగిస్తా. ఈ మానవ సృష్టిని తన స్వారూప్యములో ఆయన చేసుకొని వాని కొరకు అన్నీ సమకూర్చాడు. అయితే సాతానుడు చూశాడంట. ఎక్కడి నుంచి చూశాడు? వాడు చూసి, వాని పేరేం తెలుసా? వాయుమండల అధికారి అని రాయబడ్డది. గాలిలో తిరుగుతాడంట వాడు పైన. ఎక్కడో వాడు భూమిని చూశాడంట. భూమిని చూడంగానే
అది దగ 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 మెరుస్తుందంట, అద్భుతంగా ఉందంట భూమి. మీరు చూడండి, ఈ మధ్యకాలంలో చంద్రుని మీదకి పోయి భూమిని ఫోటో తీశారు. భూమిని, గ్రహాలన్నీ కూడా టెలిస్కోప్ ద్వారా ఫోటోస్ తీశారు. బుధుడు, శుక్రుడు, గురుడు, గరుడు అని ఉన్నాయి కదా. ఎన్ని ఉన్నాయి? 9 గ్రహాలు ఉన్నాయి. ఒకటి తీసారు మాస్టర్, నేను తప్పుడు పడితే పట్టుకుంటాడు మనకు. ఇప్పుడు 8 చేశారంట. ఎన్నో ఉన్నాయి, కానీ దేనికి కూడా భూమికి ఉన్నంత అందము, భూమికి ఉన్నంత ఆకర్షణ దేనికి లేదు. దేవుడు దాన్ని సిద్ధపరిచి మానవునికి ఇచ్చాడు. సాతానుడు చూశాడంట, అరే ఈ భూమి చాలా తలతల మెరిసిపోతుందే, ఇక మనం అక్కడ పోయి సెటిల్ అయితే బాగుంది అనుకొని వచ్చిన వాడు. వస్తే ఆయన స్వారూప్యములో ఉన్న మనుషులు ఆయన వలె, ఆయన నిత్యము వారిని చూస్తూ దర్శిస్తూ ఎంతో అద్భుతంగా పరిశుద్ధంగా ఉందంట. సాతానుడు అనుకున్నాడు, ఎలాగైనా ఈ మానవుణ్ణి పాడు చేయాలి, దేవుని నుంచి దూరం చేయాలి, నేనెట్టు చచ్చానో ఈడు కూడా అట్టే చావాలి. వేసాడు పథకం వేసి ఆది మానవుల్ని మోసగించాడు. వాళ్ళు కూడా మోసములో పడిపోయి మరణమునకు దాసులైపోయారు. పాడైపోయింది జీవితం, శపించబడింది, దేవునికి దూరమైంది. అన్ని దుఃఖం, కన్నీళ్ళు, కష్టాలే, సుఖం లేదు, నెమ్మది లేదు. చూడు, ఈరోజు ఎవరి జీవితంలోనన్నా సుఖం ఉందా? కోట్లు సంపాదించినటువంటి ఆయనను పోయి అడిగినా ఆయనకు కూడా సుఖం లేదు, నెమ్మది లేదు. నెమ్మది కావాలని ఆస్తులన్నీ పక్కన పెట్టేసి తీర్థయాత్రలకు వెళ్తున్నారు. ఎందుకు? నెమ్మది కొరకు, సమాధానం కొరకు. లేదు. ఎందుకు లేదు అని అంటే దేవునిలో నుంచి దూరం అయిపోవడమే, ఇష్టానుసారమైన జీవితానికి అలవాటు పడటం. సరే, ముందుకెళ్దాం. అయితే ఈ మరణం అనేటువంటి ఈ అధికారం ఏం చేసిందనంటే మానవుణ్ణి పాపములో పట్టి బంధించేసింది. ఇక్కడ రాయబడింది, నేను టకటక చెప్తా. స్తోత్రం నాయన. ఒక 10 నిమిషాల్లో చెప్పేస్తా, అసలు సబ్జెక్టులో పోలేదు. ఎందుకో మరి మీకు ఎవరికి అవసరం ఉందో తెలియదు, మొదటి కాడ నుంచి రావాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మరణమునకు దాసులైపోయి మరణ బలము వాళ్ళని కిందికి లాగేసింది. బైబిల్లో క్రొత్త నిబంధన పరిశుద్ధులు ఉన్నారు, తర్వాత పాత నిబంధన పరిశుద్ధులు. ఈ పాత నిబంధన పరిశుద్ధులు ఎవరనంటే యేసు ప్రభు కంటే పూర్వం ఉన్నటువంటి వాళ్ళు, యేసు ప్రభు కంటే ముందున్నటువంటి ఆ సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళందరూ ఎక్కడున్నారంటే కింద పాతాళములో, వాళ్ళు సాతాను యొక్క చెరలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు అని అంటే ఆయన కల్వరి శిలువలో మరణించాడు. శుక్రవారం రోజున మరణించాడు. మరణించిన వెంటనే ఆయనను శిలువపై నుంచి దించి ఒక కొత్త సమాధి, అరిమతయ యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన యేసు దేహమును తీసుకుని వెళ్ళి ఆయన యొక్క సమాధిలో పెట్టేశాడు. మళ్ళా ఎన్ని దినాలకు లేచాడు యేసు ప్రభు చెప్పండి? 3 రోజులకు లేచాడు. శుక్రవారం పెట్టారు 1, శనివారం 2, ఆదివారమున లేచాడు. అయితే సమాధిలో ఉన్నటువంటి ప్రభు సమాధిలోనే ఉన్నాడా? సమాధిలో యేసు దేహం అయితే ఉంది, కానీ ఆయన ఆరోహణమైపోయిండు. ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయింది, పరలోకంలోకి వెళ్ళిపోయింది.
ఎలా చెప్తున్నావు ఈ మాట అంటే, యేసు ప్రభు సిలువలో దొంగ సిలువలో వేయబడిన దొంగతో యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. హల్లెలూయా. ఆయన లోపలికి వెళ్ళాడు, అందరూ అనుకున్న ఆజ్ఞ ఉన్నాడు. కానీ ఆయన ఆత్మ ఆరోహణమైపోయి ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి. హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది, ఆయన తన స్వరక్తమును తీసుకొని ఆయన పరలోకములో అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను అని. దేవుని యొక్క సన్నిధిలో ఆయన తన స్వరక్తము తీసుకొని, ఇదిగో సమస్త మానవాళి కొరకు చిందింపబడుచున్న నా రక్తం అని ఆయన తీసుకొని వెళ్ళాడు. పరలోకములో ఉన్నాడు. మరలా ఏం చేశాడంటే, ఆయన పాతాళములోనికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళం. చదవండి ఆ వాక్యం. ఎక్కడది? ఎఫెసీ పత్రిక 4:8 చదవండి. అందుచేత ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని మనుషులకు ఈవులను. చాలు. చూడండి, ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే పరలోకంలో నుంచి పాతాళములోనికి కిందికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్కడ పాత నిబంధన పరిశుద్ధులు ఆదాము మొదలుకొని అబ్రహాము, నోవాహు, అబ్రహాము అనేక మంది యొక్క ఆత్మలు ఎక్కడ ఉన్నాయంటే పాతాళములో ఒక చెరగా అక్కడ కట్టబడి ఉన్నాయంట. కట్టబడి ఉన్నాయి. అప్పుడు యేసు ప్రభు కిందికి వెళ్ళాడు. ఆ వచనం ఉంటుంది చూడండి. నిన్న చదివారు కదా, అది కాదు. హెబ్రీ పత్రికల్లో అక్కడ ఏం జరిగింది అని అంటే, ఆయన కిందికి వెళ్ళిపోయాడు. చదవండి. అది కాదు, వదిలే. చూడండి ఏం జరిగింది అని అంటే, ఆయన కిందికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారికి ప్రకటించెను అని చూడండి. చదువు. చాలు చాలు, ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మనం సబ్జెక్ట్ బయటకు వచ్చినాము కొంచెం. ఆయన ఏం చేశాడనంటే, కింద ఉన్నటువంటి వాళ్ళకి ఆయన విడుదల ప్రకటించాడు. హల్లెలూయా. విడుదల ప్రకటించి ఆ చెరలో ఉన్న వారిని అలాగే తీసుకొని పరదైసు, పరమందు ఉన్న పరదైసుకు వాళ్ళని తీసుకొని వెళ్ళాడు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఈ సంగతి చెప్పడానికి ఇంత తిరిగి వచ్చినాం మనం. హల్లెలూయా. మరణం అనేది, పాతాళం అనేది సాతాను యొక్క వశములో ఉంది. సాతాను వశములో ఉండి సాతానుడు పరలోకములో నెట్టివేయబడుతున్నటువంటి సమయంలో, పరలోకంలోంచి నెట్టివేయబడుతున్నటువంటి సమయంలో వానికి సహకరించినటువంటి అనేక మంది దూతలు ఉన్నారంట. అనేక మంది దూతలుండి సాతానుతో చెప్పి, సాతాను అధికారి ఉన్నాడు కదా, వాడు ఏం పేరు? అని పేరు సైతాన్ పేరు ఏం పేరమ్మా? లూసిఫర్ అని రాయబడ్డది. లూసిఫర్ దగ్గరికి వెళ్ళి, స్వామి ఎందుకు వచ్చింది మనకు? దేవునికి దూరమై మనం ఏం సాధించగలం? తప్పైపోయింది మహాప్రభు, మమ్మల్ని క్షమించని ఆయన పాదాలు పట్టుకుందాం పద అని చెప్పిందంట. ఆయన కరుణగల దేవుడు, క్షమిస్తాడు పద అంటే, సైతాన్ ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడంట? మళ్ళీ ఆయన కాళ్ళ కింద బతకాలా నేను?
శక్తి లేదా, బలం లేదా? ఆయన కాళ్ళ కింద బతికే కంటే పాతాళములో రాజునై పరిపాలిస్తానే అన్నాడు. ఏమన్నాడు? పాతాళాన్ని రాజునై పరిపాలిస్తాను. అయితే వాడు రాజే. ఎక్కడ? అక్కడ కింద. వాడే. సినిమాలో మీరు చూసిరా? ఏం చేసిరా, ఈడు ఏం దోషం చేసిరంటే, స్వామి ఈ దోషం చేసిండు అనేసరికి వీడిని 6 నెలలు కాగుతున్న వేడి నీటిలో ముంచాలే తీయాలి. ఎవరు వేస్తారు ఇవి? సైతాన్ గాడు వేస్తున్నాడు. నల్లగా రంగు చూసుకొని చూసేదేం లేదు. వాడి ముఖం నల్లగా అయిపోయింది. పడిపోయిన వెంటనే నలుపు అయిపోయాడు వాడు. వాడి ముఖం నలుపు. వాడు అన్ని కార్యక్రమాలు చేసుకుంటా ఉండొచ్చులే, ఇక మనమే దీనికి అని అనుకున్నాడు. కానీ యేసు ప్రభు నా పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, ఇప్పుడు చదవండి ఆ మాట, ఇప్పుడు చదవండి అమ్మా 14వ వచనం, హెబ్రీ 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క, చాలు చూడండి, ఇంకా చూడండి, ఆయన పిల్లలు రక్తమాంసములు గలవారైనందున వాడు ఏం చేస్తాడంటే వాళ్ళని ఈడ్చుకొని వెళ్ళిపోతాడు పాపంలోనికి. తీసుకొని పోయే వాళ్ళని మహా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. వీళ్ళు ఇలా చేస్తున్నారని ఆయన ఏం చేశాడంటే ఆ రక్తమాంసములలో పాలివాడై అబ్రహాము సంతతిగా ఈ లోకంలో జన్మించి ఆయన మరణాన్ని మరణము ద్వారానే జయించాడు. హల్లెలూయా. ఏ పాపమైతే మనిషిని మరణానికి ఈడ్చుకొని వెళ్ళిందో ఆ మరణంలోనికి ఆయన వెళ్ళాడు. వెళ్ళి, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని మరణపు ముళ్ళును ఆయన విరిచివేశాడు. హల్లెలూయా. మరణపు ముళ్ళును విరిచేశాడు. ఇప్పుడు పాతాళం నాది అనుకున్నాడు వాడు. కానీ పాతాళ లోకం యొక్క తాళపు చెవులు, మరణం యొక్క తాళపు చెవులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? యేసు ప్రభు తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఆయన తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. అదే మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9, 10 చదువుదాం గబగబా. అయిందా? టైం అయిపోయింది. ఓకే, ముగిద్దాం. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అన్ని నామముల కంటే పైనామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. దేవుడు చేసినటువంటి ఈ కార్యము ఆయన ఏం చేసిందంటే పరలోకమందును భూమి మీదను పాతాళమందును ఆయన నామమును దేవుడు హెచ్చించాడు. ప్రతి నామము కంటే పైనామము. యేసు నామమే పైన. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. అన్ని నామముల కన్నా యేసుని నామము ఎన్ని తరముల క్రీస్తు నామము పాపముల నుండి విడిపించెను,
నిత్య నరకాగ్ని యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా ఆమేన్ హల్లెలూయా. అన్ని నామముల కంటే పైనామం. ఒకప్పుడు ఆయన ఒక కుగ్రామంలో చిన్న స్థలంలో జన్మించాడు. కానీ ఈ రోజున ప్రపంచ దేశాలు ఆయనను ఆరాధిస్తున్నాయి. హల్లెలూయా. ఆయనను ఆరాధిస్తున్నాయి. ఆయన చెంతకు చేరినటువంటి వాళ్ళు దొంగలున్నారు, భయంకరమైన బందిపోటు దొంగలున్నారు, మాంత్రికులున్నారు, హంతకులున్నారు, భయంకరమైనటువంటి ప్రజలున్నారు. వాళ్ళందరూ అదే స్థితిలో లేరు ఇప్పుడు. హల్లెలూయా. వాళ్ళు ఆ స్థితిలో లేరు. ఇప్పుడు పూర్తిగా మార్పు చెంది ఆయనను మహిమపరుస్తూ సాధువులయ్యారు. సాధువులు, సింహములా గర్జించే వాళ్ళు కూడా ఈరోజు గొర్రె పిల్ల వలె సాధువులైపోయారు. జీవితం అంటే ఇది, మనిషి అంటే ఇది అనేటువంటి స్థాయికి ప్రపంచాన్ని మార్చింది దేవుని వాక్యం. హల్లెలూయా. ఆయన మనలను మార్చాడు. ఆయన మనల్ని మార్చటమే కాదు, ఈ లోక పాపము నుంచి, శాపము నుంచి, మరణము నుంచి మనల్ని విడిపించి ఆయన నిత్య రాజ్యానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. ఈ పునరుత్థానపు ఆరాధనలో మనం నేర్చుకుంటున్నటువంటి ముఖ్యమైన మాట ఏంటంటే ఆయన లేఖనముల ప్రకారం. లేఖనం ఏమిటి? లేఖనం మానవాళి సమస్త పాపములను విడిపించుటకు ఒకడు వస్తాడు. ఆ లేఖనముల ప్రకారం ఆయన వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి ఆయన పునరుత్థానుడయ్యాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరినీ కూడా ఆయన తిరిగి లేపుతాడు. చివరి వాక్యం ఒకటి చూద్దాం. యోహాను పత్రిక, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చూసి మనం ముగిద్దాం. చదవనమ్మా 11. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నటికీ చనిపోడు. నేనే పునరుద్ధానమును జీవమును నేనే. మానవ లోకం మరణముతో ముగింపు కాదు. హల్లెలూయా. మనిషి మరణముతో, మనిషి జీవితం మరణముతో ముగింపు కాదు. మరణము తర్వాతనే అసలైనటువంటి శాశ్వతమైన జీవితం ఉంది. ఆ జీవితాన్ని ప్రభు నీకు నాకు ఇయ్యాలని ఈ శాపము నుంచి, పాపము నుంచి మనల్ని విడిపించడానికి కల్వరిలో ఆయన మరణించాడు. ఎవరైతే ఆయనను విశ్వసించి, ఎవరైతే ఆయనను అంగీకరించి, ఎవరైతే ఆయనలో జన్మిస్తారో వారు చనిపోరు. హల్లెలూయా. వారు చనిపోరు, వారు చనిపోరు. చనిపోయినను తిరిగి ఆయనతో యుగాయుగాలు జీవిస్తారు. అదే క్రైస్తవుని యొక్క గొప్ప నిరీక్షణ ఏంటంటే అదొక్కటే. హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ మనకు సమయం లేదు. మరి సమయంలో అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఆ తర్వాత బాప్తిస్మం, బల్ల, ముగింపు అంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్లో మనం ముగించేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరణం యొక్క పాతాళ లోక తాలపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. పరమందు, భూమి మీద, పాతాళమందు నువ్వు అధికారిగా ఉన్నావు.
కరుణగల దేవా, నీకు సమీపించుట, నీతో కలిసి ఉండుట కంటే మాకు ఏది లేదు నాయన. ఇదిగో ఈ గొప్ప భాగ్యములో పాలు పంపులు పొందే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇదిగో మారు మనసు పొందు, ఒక్క పాపి విషయమై పరలోకమందు నాకు అధిక సంతోషం కలుగునంటున్నావు తండ్రి. ఈరోజున నీ కుమారుడు మారు మనసు పొంది నీలో నూతన జన్మ పొందుకొనటానికి సిద్ధపడి ఉండగా నాయన, మరి అనిల్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి, తనను సిద్ధపరచండి. పశ్చాత్తాపముతోనూ గొప్ప మారు మనసుతో మీరు అతన్ని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ నూతన జన్మ అది ఎంతో శ్రేష్టమైంది. ఒక్కసారి జన్మించిన వాడు 2 సార్లు మరణిస్తాడు. 2 సార్లు జన్మించిన వాడు ఒక్కటే మరణం, అది శారీరక మరణమే కానీ ఆత్మీయ మరణం ఉండదని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. అలాంటి 2వ జన్మ, నూతన జన్మ, నూతన జీవితానికి ప్రారంభంగా, పునాదిగా నాయన నీ కుమారుడు నీలో జీవించడానికి సిద్ధపడి ఉండగా కృపలో నాయన మీరు దీవించండి. నీ బలమైన అభిషేకముతో నింపండి. నీ కొరకు సాక్షిగా జీవింపజేయండి. తనకు, తన కుటుంబానికి, తన వారికి అందరికీ, స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.